నర్సరావుపేట సబ్ డివిజన్ పరిధిలో చిల్లూరుపేట రూరల్ సర్కిల్కి సంబంధించి ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో రీసెంట్గా మీ అందరికీ తెలుసు 25/6/2025 అంటే జూన్ 25వ తారీఖు తెల్లవారుజామున మా సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఒక బాడీ అంటే ఒక గుర్తు తెలియని మగశవం కాలిపోతూ ఉంది సార్, పెట్రోల్ పోసి ఎవరో కాలుస్తున్నారు అని చెప్తే వెంటనే మా వాళ్ళు వెళ్ళడం జరిగింది. అంటే అప్పటికే ఒక 2 hours ముందు అది కాలుతూ ఉంది. అయితే లక్కీలీ వీళ్ళు మా వాళ్ళు చాలా ఫాస్ట్గా అక్కడికి వెళ్ళినందువలన మొగం ఇంకా ఒక సైడే కాలి మిగతాది కాలకుండా మాకు దొరికింది వెంటనే వెళ్ళడం వల్ల. ఆ యొక్క బాడీ బాడీ అంతా కాలిపోయింది, పెట్రోల్ తోటి కాల్ చేశారు. కానీ ఈ మొహం కొంచెం కనిపిస్తుంది. బట్ అయినా కానీ దాదాపు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలలు చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ బాడీ ఎవరిది, ఈ బాడీ ఎవరిదని. ఎందుకంటే బాడీ ఎవరిదని తెలిస్తేనే కానీ మనకి ఎందుకు జరిగింది, ఎవరు చేశారనేది ఇమీడియట్గా ట్రేస్ అయింది. సో బాడీ ట్రేసింగ్ కోసం 3 నెలలు ఎఫర్ట్స్ పెట్టినా రాలేదు. కానీ లక్కీగా మళ్ళీ మా సిఐ గారు దానిలో మళ్ళీ ఆ సీనా ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక సీనా ఆఫీస్లో సీజ్ చేసిన వాటిలో ఒక డైలు, అది వచ్చేసి ఒక డైలు ఇలా అంటే వాచ్ డైల్, ఇది కింద ఉండేది. ఈ వాచ్ డైల్ ఇలా కాలిపోయి అక్కడ పడి ఉందన్నమాట. సో ఇది ఏంటా అని చెప్పి అనుమానం వచ్చి తీసి దాన్ని చూస్తే ఏంటో వాచ్ డైల్ లాగా ఉంది. వాచ్ అంతా కాలిపోయింది కదా, పైన అంతా కూడా ఇది ప్లాస్టిక్ ఇది ఉంది, అది కాలిపోయింది. దాన్ని చిన్నగా కరిగించిన తర్వాత ఇది ఇలా, ఆ తర్వాత చిన్నగా కొంచెం కడిగిన తర్వాత ఇలా నంబరు ట్రేస్ అయింది. ఈ నెంబర్ వచ్చేసి క్యాషియో కంపెనీది అనమాట. అది ఇంటర్నేషనల్ ఫేమస్ కాబట్టి క్యాషియో. సో దీని ద్వారా మనకేమైనా వర్కౌట్ అవుతుందని మా వాడికి అనుమానం వచ్చి వెంటనే ఈ క్యాషియో కంపెనీ హెడ్ క్వార్టర్ గురుగావ్లో ఉంది. ఆ గురుగావ్కి ఫోన్ చేసి మాట్లాడి వెంటనే సార్ ఇట్లా మాకు క్యాషియో కంపెనీ ఈ నంబర్ వచ్చి ఎవరికి అమ్మారో మీరు చెప్పగలుగుతారంటే ఎస్, థానేలో ఒక షాప్లో అమ్మామని చెప్పడం జరిగింది. సో ఇమ్మీడియట్గా థానే వాళ్ళతో మాట్లాడితే అవును పలానా అతను కొన్నాడండి ఇక్కడ థానేలో పలానా డేట్లు అని చెప్పారు. థానేలో కొనడం అని చెప్పి ఎవరు కొన్నారని చూస్తే ఇక్కడ పెద్దకాకాని దగ్గర ఈ డిసీజులు తాడిపోయిన గోపి ఇతని పేరు, ఈ విధంగా కాల్చారు ఇతన్ని. ఈ తాడిపోయిన గోపి అనే అతను కొన్నాడు అని చెప్పేసి మనకి చెప్పాడు. వాడికి అనుమానం రావడం ఒకటి, కోసం ఈ యొక్క వాచి, ఈ క్యాషియో వాచి మిగిలిన ప్లేటే ఈ యొక్క కేసుని సక్సెస్ఫుల్గా పట్టించింది అనమాట. అయితే ఇది ఎంత కష్టమైందంటే ఆ క్యాషియో ఇది దొరికిన తర్వాత పలానా వాడు ఇట్లా లింక్ వచ్చింది ఆటోమేటిక్గా. చనిపోయిన వ్యక్తి తాడిపోయిన గోపి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడితే ఆటోమేటిక్గా ఇలా జరుగుతుంది అనేది వచ్చింది బయటికి. సో పలానాడు చంపాడు అని అంటే వాడి కోసం వెరిఫై చేస్తే 3 నెలల జీడి కనపట్టలేదని వాళ్ళ అమ్మమ్మ చెప్పింది. వాడు మేనేజ్ చేస్తున్నాడు అని చెప్తే వాడింటికి వెళ్తే వాడు ఏటీఎంలో డ్రా చేసుకుంటా తింటా ఉన్నాడు. అది ఏటీఎం వెరిఫై చేసి మా వాడు ఏటీఎంలో తింటుంది వాడే కాబట్టి ఖచ్చితంగా వాడు ఆల్రెడీ ఈ వీళ్ళతో ఇంటిమెసీ ఉంది కాబట్టి వాడే చంపాడని మాకు ప్రూవ్ అయింది. సో వాడిని పట్టుకోవడం కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది. ఎంత ఎఫర్ట్స్ అంటే ఇంకా ఆల్మోస్ట్ వాడు బాంబేలో ఈ నోవాటెల్ హోటల్స్, 5 స్టార్ హోటల్స్లో దిగి ఢిల్లీలో, గురుగావ్లో వాడు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఫ్రీగా వస్తుంది డబ్బు, రోజుకి ₹1,00,000, రోజుకి 50,000 వాడు ఇష్టం వచ్చినట్టు ట్రై చేస్తున్నాడు వీడి ఏటీఎం తోటి. సో అది వాచ్ చేసుకొని పోయి హైదరాబాద్లో 3 రోజులు కూర్చొని వస్తాడేమో అనేది చూస్తే రాలా. సో బాంబేకి కూడా పాస్పోర్ట్ తీసుకొని బాంబేకి వెళ్ళి రాడిసన్ హోటల్లో ఉన్నాడనేది ప్రూవ్ అయింది. దాని మీద వాడు వస్తాడేమో అని చూసాం, రాకుండా ఎదురు చూస్తే రావట్లేదు. సరే వాళ్ళ ముద్దాయికి సంబంధించి అష్రఫ్కి సంబంధించిన ఇమ్రాన్కి సంబంధించిన మనుషుల్ని ఇక్కడ మేము క్యాచ్ చేసి పిలిపిస్తే ఫోన్ చేస్తే అప్పుడు బయలుదేరి వచ్చాడు.
బయలుదేరి వచ్చేసి ఇక్కడ మాకు ఎడ్లపాడులో నిన్న వాళ్ళ బంధువులు ఎవరినైతే మేము ఇక్కడ ఆకున్నామో వాళ్ళ బంధువుల దగ్గరకు వచ్చి మాట్లాడుతామంటే నిన్న రాత్రి 6 గంటలకు అట్లా అరెస్ట్ చేయడం జరిగింది వీడిని. వాడితో పాటు వాడి ఫ్రెండ్స్ షేక్ రియాజు, షేక్ ఆజమౌద్దీన్ ముగ్గురు కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తా ఉన్నాము. ఈ విచారణలో ఇంకా అతని సెల్ ఫోన్లు అలాగే ఆ రోజు ఈ అష్రఫ్ అనేవాడు ఆల్రెడీ అఫెన్స్లు కూడా చేశాడు, అఫెన్స్లో కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. అందుకే ఈ డీటెయిల్స్ అన్ని తీసుకోవడానికి మాకు టైం లేదు కాబట్టి మేము పోలీస్ కస్టడీకి అడుగుతున్నాం. మళ్ళీ 1 వీక్ పోలీస్ కస్టడీకి అడిగి ఒక 3 రోజులు ఇచ్చినా కానీ హానరబుల్ కోర్టు వారు ఈ 3 రోజుల్లో వీటితో పాటు ఆ మిగతా పార్టిసిపెంట్స్ వీళ్ళకి ఎవరు సహకరించారు ఆ రోజు, ఇంకెవరెవరు ఉన్నారు మొత్తం డీటెయిల్స్ అని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు మనకు తెలియలేదంటే ఆ తాడిపోయిన గోపికి తల్లి తండ్రి ఇద్దరు లేరు, చనిపోయారు. ఒక ముసలా ఉంటుంది పెద్ద వాళ్ళ అమ్మమ్మ, ఆమెకేమో తెలియదు. సో ఆమెతో ఏం చేశారంటే ఈ చంపిన వాళ్ళు ఆమెతో మేనేజ్ చేస్తా పోతా ఉన్నారు. చిన్నగా ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, అబ్బాయి షూటింగ్ చేస్తున్నాడు, షూటింగ్లో ఉన్నాడని టైం పాస్ చేస్తూ వస్తున్నాడు. ఈలోపు ఏం చేస్తున్నాడంటే ఈ అబ్బాయి అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ మొత్తం కూడా ఖర్చు పెట్టడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాడు. వీడు ఆ కుర్రోడ్ అకౌంట్లో దాదాపు 75 లక్షలు ఉంది. ఎందుకు ఉందంటే వాడు ప్రొడ్యూసర్ అంట, వాడు ఏదో సంథింగ్ సంపాదించి ఉన్నాడు. ఆ 75 లక్షల్లో వీడిని చంపేసి వీడి ఏటీఎం కార్డు తీసుకొని వీడు గత ఈ 2 నెలల నుంచి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. రోజు 1,50,000 అట్లా తీసుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఈ చంపిన వాళ్ళలో ఇమ్రాన్ అనేటువంటి వాడు, షేక్ ఇమ్రాన్ అని. వీడు విషయం ఏంటంటే ఈ ఇమ్రాన్ అనేవాడు వీడు ఎందుకు ఫ్రెండ్ అయ్యారంటే వీడు ఇమ్రాన్ వాళ్ళ అక్కతోటి ఇతనికి ఈ కుర్రోడికి ఇతనికి పెళ్లి కాల, ఈ గోపికి 40 years ఉంటాయి అయినా కానీ పెళ్లి కాలేదు. సో వీళ్ళ అక్కతోటి ఇల్లీగల్ ఇంటిమేసీ పెట్టుకొని ఉన్నాడు. దాని మీద ఇష్యూలు నడిచినాయి వీళ్ళిద్దరి మధ్య. మా అక్కతో ఇల్లీగల్ ఇంటిమేసీ పెట్టుకుంటావా అని చెప్పేసి వీడు మరొక ఇద్దరిని షేక్ రియాజు, షేక్ ఆజమౌద్దీన్ అని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ముగ్గురిని తీసుకొని, అంతా గుంటూరు వాళ్ళు వీళ్ళు, వాళ్ళని తీసుకొని వీడిని ఒకరోజు తీసుకొచ్చి వాళ్ళ రూమ్కి పిలిపించి రూమ్లో చంపేసి ప్యాక్ చేసి పెట్టుకొని డే టైమే జరిగింది చంపేయడం అనేది. చంపేసి ప్యాక్ చేసి రూమ్లో పెట్టుకొని నైట్ అంతా మందు తాగేసి తెల్లవారుజామున ఏం చేద్దాం ఈ బాడీని, బాడీ దొరకకుండా చేద్దామని చెప్పేసి తీసుకొచ్చి ఎక్కడైతే ఈ ఎడ్లపాడు పంటకాలం ఉందో ఆ పంటకాలం పక్కన పడేసి పెట్రోల్ కొనుక్కొని వచ్చి పెట్రోల్ పోసి కాల్చడం జరిగింది అనమాట. ఇది ఈ విధంగా చేశాడు. ఆ క్రమంలో ఇందులో రాడ్ ఒకటి ఉంది. ఆ రాడ్డు ఇంపార్టెంట్. ఆ రాడ్డు ఎందుకంటే ఆ రాడ్డు వీళ్ళే వాడారు, ఇంకెవరు వాడిన దగ్గర నుంచి అక్కడే ఉంది. వాళ్ళు వీళ్ళని చంపేసి రాడ్ తోటి అక్కడ పెట్టేశారు అనమాట. సో దాని మీద కొన్ని మాకు ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఉంది. అలాగే ఆ కారులో ఎక్కడైతే తీసుకెళ్లారో చంపేసి ఆ కారు కూడా సీజ్ చేయడం జరిగింది. I-20 కారు, ఇది కూడా డిసీజ్డ్ కారు. వీళ్ళకేం డిసీజ్డ్ కారులోనే తీసుకొచ్చి ఆ కారులో ఆడ పడేసి వాడిని చంపేసి వాడి దగ్గర ఏటీఎం కార్డులు, ఈ బాడీ తీసుకొచ్చి బాడీని కాల్చిన తర్వాత ఏటీఎం కార్డు తీసుకొని కారు తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తాం. వాళ్ళ బంధువులు ఎవరినైతే గట్టిగా ప్రెజర్ చేసి పెట్టించామో ఫోన్ ద్వారా వచ్చాడు, నిన్న దొరికిపోయాడు. సో ఈ కథలో ఇది కథ కాదు, రియల్ స్టోరీ. సిఏ గారు వాళ్ళ సిబ్బంది చాలా బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టారు. ఒక చిన్న క్లూ ద్వారా ఇంపార్టెంట్ కేసు డిటెక్ట్ అయింది. దీనికి ఎస్పీ గారు కూడా చాలా స్పందించి ఇన్స్పెక్టర్ ఎస్ఐలు బాగా చేశారు, వాళ్ళకి రివార్డు పెట్టు అని నాకు చెప్పాడు. వాళ్ళకి ABCD రివార్డ్ అని ఉంటుంది, అవార్డు ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్. బెస్ట్ క్రైమ్ డిటెక్షన్లో మంచి పొజిషన్లో ఉంది ఈ కేసు. ఎస్పీ గారు DG గారికి కూడా రాసి అవార్డుకి ఇద్దామని చెప్తున్నారు. సో దీంట్లో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. వీళ్ళని మేము ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టి మళ్ళీ పోలీస్ కస్టడీ కూడా తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా, ఇంకా ఏమేమి చేశారనేది కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. టైం లేదు కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేస్తున్నాం వితిన్ 24 hours.